వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడి కోసం చందాలు పోగు చేస్తున్న వెల్లుట్ల గ్రామ యువకులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన యువకుడు ఎండపల్లి సాయిబాబా వయస్సు 25. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయి తిరిగి వచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లోని మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తండ్రి లేని తల్లికి ఒకే కొడుకు కావడంతో అతని ఆర్థిక స్తోమత సరిగా లేదని గమనించిన వెల్లుట్ల గ్రామ యువకులు చలించి చందాల కోసం ఇంటింటికి తిరిగి 1,50,000 పోగు చేశారు. అతని చికిత్సకు డబ్బులు ఇవి ఏమాత్రం సరిపోవని ఎవరైనా దాతలు స్పందించి అతనికి సాయం చేసి అతని ప్రాణాలు కాపాడాలని వారు కోరుకుంటున్నారు. పిల్లగాడు గల్ఫ్ వెళ్ళిండు, పాపం బాధలు అప్పులలో గుడుకుపోయిండు, ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతుండు. అతను కొంచెం ఏదన్నా సాయం చేస్తారేమోనని మా దోస్తులమంతా కొంచెం సాయం చేసినాము. ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి సాయం చేయగలరని కోరుతున్నాం. మా గ్రామానికి చెందిన ఎండపల్లి సాయిబాబా అనే యువకుడు సౌదీ వెళ్ళి ఏజెంట్ చేతిలో మోసపోయి టెన్షన్కి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి మేము మా గ్రామం తరఫున మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి 1,50,000 వరకు జమ చేశాము. ఇంకా అవి సరిపోక మేము అందరినీ కాంటాక్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఉంటే దాతలు ఉంటే ముందుకు వచ్చి సాయం చేయగలరని మేము గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం.